చేసినటువంటి హలో క్యూటీస్, మా ఊరి గంగమ్మ జాతర అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి. ఏ ఫెస్టివల్ అయినా సరే ముఖ్యంగా యూత్ ఎంజాయ్ చేసేదంటే వినాయక చవితి, దాని తర్వాత మన ఊరిలో జరిగే గంగమ్మ జాతర. సో వాళ్ళకి ఏ మాత్రం జోష్ అనేది తగ్గనే తగ్గదు, ఏ పండగకైనా సరే. సో ఇక దాన్ని ఇంకా ఎందుకు తగ్గించాలని చెప్పి జాతరకైతే ఆట పాట ఈ సందడైతే మామూలుగా ఉండదు. సో మా ఊరిలో కూడా ప్రతి ఎంజాయ్మెంట్ అనేది, ప్రతి ప్రోగ్రాము చాలా బాగా జరిగింది. సో అమ్మవారి చాటింపు వేసిన తర్వాత 15 రోజుల గ్యాప్ ఉంటుందన్నమాట. ప్రతిరోజు అమ్మవారి గుడి ఆవరణలో ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది పెడుతూనే ఉంటారు. మనం ఏంటంటే మనకున్న షిఫ్ట్ ప్రకారంగా మనం వెళ్ళిపోయాము. సో దానివల్ల మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను అంతే. రామాయణ ఘట్టము, ఇంకా చిన్నపిల్లల ఆటపాట, అందులోనూ హీరో వాళ్ళ డూప్స్ ఇలాంటివన్నీ పెట్టి చాలా బాగా జరిగింది. మేమైతే ఎక్కువసేపు ఉండలేదండి. ఇంకా అమ్మవారిని ఎక్కడి నుండి తీసుకొస్తారని చెప్పి ఆ ప్లేస్మెంట్కి మేము ఇంతవరకు వెళ్ళలేదు. సో అందుకని చూద్దామని చెప్పి వెళ్ళాము. సరదాగా ఒక ర్యాంప్ వాక్ చూస్తారా? ఇక మొదలెడదాము. తోడెవరు లేకపోతే నా తమ్ముడు తోడుకొని వెళ్ళిపోయాను. సో నేను ఒక్కదాన్నే కాదు, నా కంపెనీ ఇవ్వడానికి ఎంతమంది వచ్చారు చూడండి బొమ్మ వేషంతో. బట్ అంత హెవీ కాస్ట్యూమ్స్తో అసలు వాళ్ళు మేనేజ్ చేస్తూ ఎంత బాగా చేశారంటే మేము చాలాసేపు అక్కడే ఉండిపోయాము. చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి జాతర అంటే ఇంకా ఊరూరా సందడి మాత్రం ఉండద్దు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ వల్ల మేమైతే ఈ ఫన్ అంతా మిస్ అయిపోయాము. ఈసారి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇవన్నీ నేను కూడా అస్సలు చూడలేకపోయాను నా హైట్ ప్రాబ్లం వల్ల. సో స్టిక్ ఇచ్చేసి తమ్ముడిని వీడియో తీయమని చెప్పాను. నేను కూడా ఇప్పుడు చూసాను అనమాట వీడియో ఎడిట్ చేస్తుంటే. చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా అమ్మవార్లు వచ్చి అక్కడ డ్యాన్స్ వేస్తున్నారా అన్నంత బాగుంది అసలు. అంత మేనేజ్ చేస్తూ ప్రతి ఇది కానీ అసలు చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ పలకల శబ్దానికి, ఆ డ్యాన్స్కి చూస్తుంటేనే పూనకం వచ్చినట్టుంది. అసలు అమ్మవారి జాతర అంటే వైబ్ మామూలుగా ఉండదు. ప్రతి వీధి ఆమె రాక కోసము ఎంతో బాగా కలకల్లాడుతూ వెయిట్ చేస్తున్నాయి. అంతలోనే వర్షం పడిపోయింది. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట.
లేట్ అయిపోతుందేమో అని ఇంకా రిటర్న్ అవుదాం అనుకున్నామా, ఆ టైం మొదలైంది. అసలు వర్షము మామూలుగా లేదు. ఇన్ని ఇయర్స్లో కానీ అమ్మవారి జాతర జరుగుతూ ఉంది. ఏ ఇయర్ కూడా ఈ రేంజ్లో వాన ఉరుములు ఈ రేంజ్లో ఎప్పుడూ రాలేదు అసలు. బట్ ఈసారి మాత్రం గంగమ్మ ముంచెత్తింది ఒక్కొక్కరిని. ఇక్కడ ఏంటంటే అమ్మవారిని వారి పుట్టింటి నుండి అత్తగారింటికి ఒక్కరోజు తీసుకురావడానికి జరిగే పండుగ ఇది. సో అమ్మవారు ఏంటంటే వాళ్ళ పుట్టింట్లో ఉంటారు. ఆమెని తీసుకురావడానికి ఎంత బతిమలాడి తీసుకురావాలంటే అలా తీసుకురావాలి. దీనికి తోడు ఈసారి గాలి వాన ఉరుములు మెరుపులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. దాంట్లో ఏం చేశారు, మన యూత్ మామూలుగా ఉండరు కదా, అసలు డైరెక్ట్ కాన్వర్జేషన్ లాగా ఉండింది. మన వాళ్ళు ఏంట్రా అంటే ఏంటమ్మా రావా అన్నట్టు పిలుస్తున్నారు. ఆమె ఏంటంటే నేను ఉండానురా ఈయనే అని చెప్పి ఉరుములు వేస్తారనమాట. అసలు ఎంత బాగుండిందంటే ఆ సీన్ అయితే మీరే చూసారు కదా. లిటరలీ ఇక్కడైతే గూస్ బంప్స్ మూమెంట్ అండి. అక్కడ కెమెరా పెట్టేసి ఆమెను చూస్తూ ఉండిపోయాము. మామూలుగా లేదు. స్టార్ట్ అయిన ఫస్ట్ ఆటకి ఆమె ఇంత ఆనందంగా వస్తుందంటే అంత బాగుంది ఇక్కడైతే. సో అమ్మవారు అయితే అక్కడ స్టార్ట్ అయిపోయారు. మన ఇంటి వరకు వచ్చేసరికి అయితే 3 or 4 అవుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి మేము ఇంకా ఇంటికి వచ్చేసి, చెప్పాను కదా గంగమ్మ మామూలుగా తడపలేదండి. ఇంకా వచ్చి తలార పెట్టుకొని నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. సో ఇంకేంటంటే ఆ ప్రోగ్రామ్స్ అంతా కూడా ఇంకా మేము షూట్ చేద్దామా వద్దా అనేది ఫస్ట్లో ఎలా చేశాను కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ అయితే చాలా వానకి దీనికి అస్సలు చేయలేకపోయాను. సో నెక్స్ట్ ఏంటంటే అమ్మవారిని రెండోసారి చూసుకొని పూజ చేసుకొని రావాలి. దానికోసం అయితే వెయిటింగ్. అప్పటికి లేస్తామో లేదో కూడా తెలియదు. ఫుల్ తడిచిపోయాము. సో మా ఊరి గంగమ్మ జాతర అండ్ ఆమె నిజరూప దర్శనము మేమేమేం చేసాము నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. సో వెయిట్ ఫర్ ది పార్ట్ 2. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.